హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం హనుమంతుడి గర్వభంగం కథ చెప్పుకుందాం. పాలసముద్రం మధ్యలో త్రికూట పర్వతం ఉండేది. దానికి దగదగా మెరిసే రాగి, వెండి, బంగారు శిఖరాలు ఉండేవి. ఆ మూడు శిఖరాల కాంతితో ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ ఎంతో మనోహరంగా కనపడేవి. అది గమనించిన వరుణదేవుడు ఆ ప్రాంతంలో ఋతుమంతమనే పేరుగల ఉద్యానవనాన్ని పెంచాడు. ఋతుమంతవనం విహారయాత్రకు అద్భుతంగా ఉండేది. అక్కడ సరోవరాల్లో క్రీడించడానికి అప్సరసలు, దేవతలు తరచుగా వస్తూ ఉండేవారు. మునులు ఆ కొలనుల్లో జపం చేసుకునేవారు. ఒక రోజున ఋతుమంతవనంలోని అందమైన కొలనుకు దేవలుడు అనే ముని వచ్చాడు. ఆ పరిసరాలు చూడగానే ఆయనకు మనసు భక్తిభావంతో పొంగింది. ఆయన కొలను మధ్యకు వెళ్ళి పద్మాసనం వేసుకొని నీటి మీద తేలుతూ తపస్సు చేసుకుంటున్నాడు. అదే సమయంలో అక్కడికి హూహు అనే గంధర్వుడు అప్సరసలను వెంటబెట్టుకొని అట్టహాసంగా వచ్చాడు. కొలను మధ్యలో ఉన్న మునిని చూడగానే ఆ బృందం అంతా చిరాకు పడ్డారు. హూహు అప్సరసలతో, రాను రాను ఈ మానవులకు బుద్ధి మరీ నశిస్తుంది. మన వంటి వారు జలక్రీడలాడుకునే ఈ మనోహర ప్రాంతంలో ఈ తపస్సేమిటి? ఈ మానవులు తపస్సు పేరు చెప్పి మన ప్రాంతాలు ఆక్రమించుకోవటము, ఆ త్రిమూర్తులు మెచ్చి వీరికి వరాలివ్వటము, ఇదంతా జాడ్యంగా ఉంటుంది. మనమిది సహించకూడదు. మీరిలా చూస్తూ ఉండండి, నేను వీడిని బయటకు పెట్టి తరిమేస్తాను అంటూ గర్వంగా ప్రగల్భాలు చెప్పి మొసలి రూపం ధరించి కొలనులో ప్రవేశించాడు. ఈదుకుంటూ ముని ఉన్న ప్రాంతానికి చేరుకొని ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. దేవలుడికి తపోభంగమైంది. దివ్యదృష్టితో జరిగిందేమిటో తెలుసుకొని, నీవు దుష్టబుద్ధితో సాధువులను బాధించాలని మొసలి రూపం ధరించావు. నీ బుద్ధికి రూపమే తగును. కాబట్టి శాశ్వతంగా ముసలివై పడి ఉండు. వరాలిస్తారని ఏ త్రిమూర్తులను ఈసడించావో వారిలో ఒకరు వచ్చి నిన్ను చంపేదాకా నీకీ రూపం పోదు అని గంధర్వుణ్ణి శపించి తనక్కడి నుంచి వెళ్ళిపోయాడు మునీశ్వరుడు. హూహు మొసలిగా కొలనులో ఉండిపోయాడు. అప్సరసలు భయపడుతూ తమ లోకానికి తిరిగి వెళ్ళిపోయారు. ఆ సమయంలో పాండ్యదేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన మంచి నిష్ఠాపరుడు. నిత్యం జపం చేసేవాడు. జపం చేసేటప్పుడు పక్కన పిడుగుపడినా కదలడు, మెదలడు. ఎవరు పలకరించినా ఉలకడు, పలకడు. ఒక రోజున అగత్స్యముని ఇంద్రద్యుమ్నుడిని చూడవచ్చాడు. ఆ సమయంలో ఇంద్రద్యుమ్నుడు జపంలో ఉన్నాడు. అందుకని ముని రాకను పట్టించుకోలేదు. అగస్త్యునికి కోపం వచ్చింది. రాజా, నియమాలు మంచివే, కానీ అతిథి మర్యాదను అతిక్రమించకూడదు. జపం నీకు మదమయ్యింది కాబట్టి నీవు మదగజానివై అడవిల్లో తిరుగుతూ ఉండగలవు. శ్రీ మహావిష్ణువు నిన్ను కరుణించేక నీకు యథారూపం రాగలదు అని శపించి వెళ్ళిపోయాడాయన. ఇంద్రద్యుమ్నుడు ఏనుగుగా మారి అడవుల్లో తిరుగుతూ పెద్ద పరివారానికి రాజయ్యాడు. ఒకరోజు ఆయన సపరివారంగా త్రికూట పర్వతం ప్రాంతం చేరుకుని ఋతుమంతవనంలో ప్రవేశించాడు. ఏనుగుల మందకు అక్కడి కొలనులో జలక్రీడలు ఆడాలనిపించింది. ఇంద్రద్యుమ్నుడు కొలనులో ప్రవేశించగానే మకర రూపంలో ఉన్న హూహు ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. ఏనుగుకి ముసలికి కాసేపు భీకర పోరాటం జరిగింది. మిగతా ఏనుగులు తామేమీ చెయ్యలేక కన్నీరు పెట్టుకొని చూస్తూ ఉండిపోయాయి. ముసలికి నీటిలో స్థానబలం ఎక్కువ. అందుకని క్రమంగా ఏనుగు బలహీనపడుతూ ఉంది. చివరికి ఏనుగుకు ప్రాణాలపై ఆశ కూడా పోయింది. అలాంటి సమయంలో దానికి పూర్వజన్మ శృతి కలిగి, ఆది మధ్యాంతరహితుడువు, నీ పుట్టుకకు కారణం నీకే తెలియని వాడివి. ఓ జగత్ప్రభూ, నీవు తప్ప ఇంకెవ్వరూ నన్ను రక్షించలేరు.
త్వరగా వచ్చి నన్ను రక్షించు అంటూ భగవంతుణ్ణి ప్రార్థించింది. శ్రీ మహావిష్ణువు ఆ ప్రార్థన విన్నాడు. ఉన్నపలంగా ఆయన గజేంద్రుణ్ణి రక్షించాలని బయలుదేరాడు. ఆయన వెంట లక్ష్మి, శంకుచక్రాలు, నారదుడు, వైకుంఠంలోని పరివారం మొత్తం అందరూ బయలుదేరి వచ్చారు. విష్ణువు ఋతుమంతవనంలోని కొలనుకు చేరుకొని తన వెనకనే వచ్చిన చక్రాన్ని అందుకొని ప్రయోగించి ముసలిని ఖండించాడు. అప్పుడు ముసలికి శాప విమోచనమై హుహు గంధర్వుడి రూపం వచ్చింది. అతడు విష్ణుమూర్తికి నమస్కారం చేసి తన లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంద్రద్యుమ్నుడు కూడా విష్ణువునే ధ్యానం చేస్తూ తన గజదేహాన్ని విడిచిపెట్టి పూర్వరూపంలో వైకుంఠం చేరుకున్నాడు. అప్పుడు ఆ కొలనులో తీరంలో మొసలి ఏనుగుల శవాలు పడి ఉన్నాయి. ఆ శవాలను తినటానికి భ్రూభంగమనే గద్ద వచ్చింది. ఇది ఇలా ఉండగా అదే సమయంలో గరుగ్మంతుడు తన తల్లి వినత చెప్పిన ప్రకారం పాముల తల్లి కద్రువ పిల్లలను సేవించుకుంటూ ఉండేవాడు. అతడొక రోజున కొన్ని పాములను తన వీపు మీద ఎక్కించుకొని ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగిరాడు. అక్కడ సూర్యుడి వేడికి తట్టుకోలేక అతడి వీపు మీద పాములు నేల మీదకు సొమ్మసిల్లి పడిపోయాయి. అది తెలిసిన కద్రువ గరుగ్మంతుణ్ణి అనిరాని మాటలు అంది. ఉక్రోషపడిన గరుగ్మంతుడు మహాశక్తివంతుడయ్యుండి కూడా సేవకుడిని కావలసి వచ్చింది. నాకు నా తల్లికి స్వేచ్ఛ కావాలి, అందుకు నేనేమి చేయాలో చెప్పు అంటూ సవతి తల్లిని అడిగాడు. కద్రువ తనకు దేవలోకం నుండి అమృతం తెచ్చిపెట్టమని చెప్పింది. గరుగ్మంతుడు సరేనని ఒప్పుకొని సలహా కోసం తండ్రి కశ్యపుడి వద్దకు వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళటానికి తగిన శక్తి చేకూరాలంటే నీకింకా బలమైన ఆహారం అవసరం. ఋతుమంతవనంలో ఓ కొలను తీరంలో ఒక ఏనుగు మొసలి శవాలు పడి ఉన్నాయి. నీవు వాటిని భుజించి వెళ్ళు అని కశ్యపుడు గరుగ్మంతుడికి సలహా ఇచ్చాడు. గరుగ్మంతుడు తండ్రి చెప్పిన చోటుకు వెళ్ళి అక్కడ అప్పటికే శవాలను తినబోతున్న భ్రూభుంగాన్ని అనే గద్దను చంపేశాడు. ఒక కాలితో ఆ గద్ద శవాన్ని, మరొక కాలితో ఏనుగు మొసలి శవాల్ని పట్టుకొని ఎగిరి వెళ్ళి త్రికూట పర్వతం మీది జంబూ వృక్షం మీద ఒక కొమ్మ మీద వాలాడు. ఆ చెట్టంతా బంగారుమయం. గరుగ్మంతుడి బరువుకు ఆ చెట్టు కొమ్మ పెళపెళమని విరిగింది. ఆ కొమ్మ చివరిన వాకిల్యుడు అనే ఋషులు తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్నారు. ఆకారంలో బొటనవేలంత మాత్రమే ఉన్న గరుగ్మంతుడి సూక్ష్మదృష్టిని వారు దాటిపోలేదు. ఆ కొమ్మ కింద పడిందంటే వాళ్లకు తపోభంగం అవుతుందని ఊహించి గరుగ్మంతుడు ఆ కొమ్మను ముక్కున కరుచుకున్నాడు. ఆ తర్వాత ఏం చెయ్యాలో తెలియక అతడు అలాగే కశ్యపుడి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి కశ్యపుడి ఈ అవస్థను చూసి జాలిపడి, నాయనా, ఇక్కడి నుంచి సముద్ర తీరానికి వెళ్ళు. అది 100 యోజనాల వెడల్పులో ఉంటుంది. దాన్ని దాటితే లంకానగరం వస్తుంది. అది చాలా విశాల ప్రాంతం. అక్కడ ఈ శవాల్ని కింద పెట్టి కడుపారా భుజించు. ఆ సమయంలో వాకిల్యులున్న చెట్టు కొమ్మను మాత్రం వీపు మీద భరించు, నీకు సుఖవంతమవుతుంది అని చెప్పాడు. గరుడు ఆ విధంగా లంకానగరం చేరుకొని తండ్రి చెప్పినట్లే చేశాడు. ఆ శవాల నుంచి బయటపడ్డ ఎముకల గుట్టలు కొండలయ్యాయి. గరుడు ఆ గుట్టలను 2 పోగులుగా చేసి వాకిల్యులున్న కొమ్మను వాటి మీద వేలాడదీశాడు. అక్కడి నుంచి అతడు దేవలోకానికి వెళ్ళి అమృతం సంపాదించి తల్లికి దాస్య విముక్తిని కలిగించాడు. వాకిల్యులు తపస్సు చేసి సిద్ధిని పొందారు. జంబూ వృక్ష శాఖ కూడా ఎండిపోయి బంగారు శిలగా మారిపోయింది. ఇదంతా జరిగిన కొంతకాలానికి హనుమంతుడు సీతను వెదుకుతూ వచ్చి తిరుగు ప్రయాణంలో లంకాదహనం చేశాడు. ఆ వేడికి బంగారు శిల రూపం ధరించిన జంబూ వృక్షపు కొమ్మలోని బంగారం కరిగి లంకానగరం చుట్టూ పేరుకుంది.
అది చూసి సీతకేమైందోనని భయపడిన హనుమంతుడు మళ్ళీ అశోకవనానికి వెళ్ళి సీత క్షేమంగా ఉండటం చూసి తృప్తిపడ్డాడు. ఈసారి సీత రామునికిమ్మని ఒక ఉంగరం ఇచ్చింది. రాముడి వద్దకు తిరిగి వెళుతున్న హనుమంతుడిని చూసి బ్రహ్మదేవుడు ముచ్చటపడ్డాడు. ఆయన దారిలో హనుమంతుడికి ఎదురై, నీవు చేసిన మహాకార్యం ఇతరులెవ్వరికీ సాధ్యపడనిది. అందుకే ఆ వివరాలన్నీ ఈ తాళపత్రం మీద రాశాను. ముద్రికతో పాటు ఆనవాలుగా ఇది కూడా శ్రీరాముల వారికి చూపించు అంటూ ఒక తాళపత్రాన్ని అందించాడు. అప్పుడు హనుమంతుడిలో చెప్పలేనంత అహం ప్రవేశించింది. లంకానగరం దాటి సీతను చూశాడు. సాక్షాత్ బ్రహ్మ అంతటి వాడితో మాట్లాడాడు. తను నిజంగా గొప్పవాడినని, తను లేకపోతే రామాయణమే లేదని అతడు అనుకుంటూ ఉండగా ఉన్నట్లుండి చెప్పలేనంత దాహం వేసింది. అయితే చుట్టుపక్కల ఎక్కడా నీరన్నదే కనిపించలేదు. నీటి కోసం అన్వేషిస్తూ ఉన్న హనుమంతుడికి ఒక ముని కనిపించాడు. అతడు ఆయనకు నమస్కరించి, స్వామి, రామకార్యం సాధించి వస్తున్నాను. బాగా దాహం అవుతోంది. నీటిని చూపించండి అని అడిగాడు. ముని తన వ్రేలితో ఒకవైపు చూపించాడు. అటువైపు చూడగా హనుమంతుడికి కొలను ఒకటి కనిపించింది. అప్పుడు హనుమంతుడు ముద్రికను తాళపత్రాన్ని ముని వద్ద ఉంచి భద్రమని చెప్పి కొలను వైపు వెళ్ళాడు. అక్కడ దాహం తీర్చుకుంటూ ఉండగా తనలాగే ఉన్న వానరులెందరో అక్కడ దాహం తీర్చుకొని వెళుతూ ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపడ్డాడు. దాహం తీరాక హనుమంతుడు ముని వద్దకు తిరిగి వచ్చి తన వస్తువులు అడిగాడు. ఆయన తన కమండలాన్ని ముందుకు జరిపి అవి అందులో పెట్టానని చెప్పాడు. అయితే అందులో ఒకటి కాదు, రెండు కాదు, వేలాది ముద్రికలు, తాళపత్రాలు కనపడ్డాయి. వాటిలో తన వస్తువులేవో గుర్తించలేక హనుమంతుడు తికపకపడ్డాడు. అప్పుడు ముని బ్రహ్మదేవుడిగా మారి, వాయుపుత్ర, ఈ కాలమొక అనంత ప్రవాహం. ఇప్పటికెన్ని త్రేతాయుగాలు గడిచాయో, ఇక ముందెన్ని గడవబోతున్నాయో ఎవరూ చెప్పలేరు. ప్రతి త్రేతాయుగంలోనూ రామాయణం జరుగుతూనే ఉంది. అనంత రామాయణాల్లో నీది ఏ రామాయణం? నువ్వు ఏ హనుమంతుడివి? నిరంతర రామాయణ రచనలలోని నీ పాత్రకున్న సుస్థిరత నీకు లేదు, తెలిసిందా అని చెప్పాడు. రామాయణం ఒక నాటకమని, అందులో హనుమంతుడి ఒక పాత్ర అని అప్పటికి హనుమంతుడికి అర్థమయ్యింది. అప్పటికి ఎందరో ఆ పాత్రను ధరించారు. ప్రస్తుతం తను ధరిస్తున్నాడు. పాత్రకున్న గొప్పతనం పాత్రధారికి ఉండదు కదా. అది అలా ఉంచితే లంకానగరాన్ని చేరటానికి గరుగ్మంతుడు కాళ్లతోనూ ముక్కుతోనూ బరువులు మోస్తూ సముద్రాన్ని దాటాడు. ఏ బరువు లేకుండా సముద్రాన్ని దాటిన ఘనత ఏముంది? ఇలా ఆలోచించగానే హనుమంతుడు తను గర్వపడినందుకు సిగ్గుపడుతూ, నాకంటే ముందే ఎందరో హనుమంతులు సీతను చూశారు. నేను ఈ త్రేతాయుగపు హనుమంతుణ్ణి. భగవద్ అనుగ్రహం ఉంటే నేను నా పాత్రను సక్రమముగా నిర్వహించగలుగుతాను అని అనుకున్నాడు. అంతే. అప్పుడు హనుమంతుడికి కమండలంలో ఒకే ఒక్క రాజముద్రిక, తాళపత్రం లభించాయి. వాటిని తీసుకొని అతడు రాముని వద్దకు వెళ్ళాడు. ఆ తర్వాత రావణ యుద్ధం జరిగింది. సీతారాములు ఒకటయ్యారు. చిరంజీవి అయిన హనుమంతుడు మరో త్రేతాయుగం ఎప్పుడొస్తుందా అనుకుంటూ హిమాలయాలకు చేరుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక పాత్రను ధరిస్తున్నాడు. అతడు గొప్పవాడు అనిపించుకుంటే ఆ గొప్పతనం ఆ పాత్రదే తప్ప పాత్రధారిది కాదని తెలియని వాళ్ళు మాత్రమే అహంకరిస్తారు. అలాంటి వారందరికీ హెచ్చరికగా ఉండాలనే మన పురాణాల్లో ఈ హనుమంతుడి గర్వభంగం అనే కథ చెప్పబడింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.